స్వతంత్రులు ఎవరు? స్వతంత్రం అంటే స్వేచ్ఛ. స్వతంత్రం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేదే స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన చేసుకుంటారు. ఈ స్వతంత్రం ఈ దేశానికి ఎలా వచ్చిందంటే 250 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఈ భారతదేశాన్ని పరిపాలించేవారు. వారి బానిసత్వంలో ఈ భారతదేశం మునిగిపోయింది. వారి బానిసత్వంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్న మహాత్ములైన వారు బ్రిటిష్ వారి నుండి మాకు స్వతంత్రం కావాలి అని వారితో పోరాటం చేసి, ఒక మహాత్మా గాంధీ కానివ్వండి, ఒక అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇలా ఎంతోమంది వారితో పోరాటం చేసి భారతదేశాన్ని, మా దేశాన్ని మాకు విడిచిపెట్టి మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలి అని వారితో పోరాటం చేసినప్పుడు వారు 1947వ సంవత్సరమున ఆగస్టు 14వ తేదీన వారు వెళ్ళిపోతానన్నారు. ఆగస్టు 15వ తేదీన మాకు స్వాతంత్రం వచ్చేసింది అని భారతదేశంలో ఉన్న వారందరూ స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. వారు వెళ్ళిపోయింది ఎప్పుడంటే జనవరి 26వ తేదీన వెళ్ళిపోయారు కనుక దాన్ని జయించారు కనుక గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్న ప్రియులారా, ఇది స్వాతంత్రం. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, ఆడది రాత్రి రోడ్డు మీద నడిస్తే అప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందన్నాడు. కానీ ఢిల్లీలో పట్టపగలే ఆడదాన్ని ఢిల్లీ నడిబొట్టిన గ్యాంగ్ రేప్ చేసి చంపారు. అంటే ఎక్కడుందండి ఈ సమాజం? రాత్రి నడిస్తే ఈ సమాజానికి స్వాతంత్రం వచ్చిందన్నారు, కానీ పట్టపగలే ఈ యొక్క దారుణమైన హత్యను చేశారు ప్రియులారా. మరి స్వతంత్రం వచ్చిందంటారా? గాంధీ మహాత్ముడు ఎలాంటి కళలు కన్నాడంటే, అతను బ్రిటిష్ దేశం నుండి బ్రిటిష్ దేశాన్ని నుండి వెళ్ళిపోయిన తర్వాత బ్రాందీని నిషేధించాలన్నాడు. కానీ బ్రాందీని ఆగస్టు 15వ తేదీన, అలాగే జనవరి 26వ తేదీన గాంధీ జయంతి తేదీన, ఈ 3 రోజులు మాత్రమే గాంధీ నిషేధించారు. మిగతా రోజులన్నీ బ్రాందీని పెడుతున్నారు. దానికి ప్రభుత్వమే ఆమోదించింది. మరి స్వాతంత్రం వచ్చిందంటారా? చెప్పండి. బైబిల్లో దేవుడు ఎవరికైనా స్వాతంత్రం ఇచ్చాడా అని మనం ఆలోచించగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. చాలండి. ఇక్కడ దేవుడు ఆదాము హవ్వలకు స్వేచ్ఛనిచ్చేశాడు. మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకునండి అని స్వతంత్రం ఇచ్చారు. కానీ ఆ స్వతంత్రాన్ని ఆదాము హవ్వలు, మన మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము వాళ్ళను దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. తర్వాత దేవుడు అదే మాటను నోవాహు కుమారులు కూడా 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. మీరు ఫలించి మీకే అవి లోబడతాయి అని దేవుడు నోవాహుకు అతని కుమారులకు ఇచ్చాడు. కానీ వాళ్ళ తదనంతరం వచ్చిన వారు కూడా దాన్ని వినియోగించుకోలేకపోయారు ప్రియులారా. తర్వాత దేవుడు మోషేను ఒక కారణ జన్ముడిగా పుట్టించి 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించాలి, వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి అని దేవుడు మోషేను పుట్టించాడు. పుట్టించిన తర్వాత మోషే గారి ద్వారా వారికి స్వాతంత్రం రప్పించిన తర్వాత వారు దేవునికి ఇష్టంగా లేకపోయారు. తర్వాత మళ్ళీ హోరేబులో దేవుని విడిచి ఇతర దేవతల వైపు వాళ్ళు తట్టు తిరిగారు కనుక ఆ స్వాతంత్రాన్ని వారు వినియోగించుకోలేదు. ఇంతకీ నిజమైన స్వాతంత్రులు ఎవరో దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులు ఎందురు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత పవిత్రపరచబడిన వారే నిజమైన స్వాతంత్రులు అని మనకు అర్థమైంది. కనుక దేవుడు మనల్ని ఎలా పిలిచాడో అది కూడా బైబిల్లో దేవుడు రాశాడు. ఆ మాటను చూడగలిగితే మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలబడుతుంది. మనల్ని దేవుడు స్వాతంత్రులుగా ఉండడానికి పిలిచాడు ప్రియులారా. స్వతంత్రులుగా దేని మీద మీకు, అన్నిటి మీద మీకు అధికారం ఇస్తున్నాను, కానీ మీరు స్వాతంత్రులుగా ఉండడానికి పిలిచాడు అంటున్నాడు. ఈ స్వాతంత్రాన్ని ఎవరు అనుగ్రహించారో కూడా చెబుతున్నాడండి. గాంధీ ఈ దేశానికి, ఈ భారతదేశానికి స్వతంత్రం అనుగ్రహించవచ్చు, కానీ ఈ లోకానికి స్వతంత్రం ఎవరిచ్చారో కూడా ఆ మాటను కూడా మనం చూడగలిగితే అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు అంటున్నాడు.
ఈ స్వాతంత్రం మనకి ఎవరు అనుగ్రహించారంటండి? యేసుక్రీస్తు వారు అనుగ్రహించాడు. ఎలాగంటే పాపముల చేత అపరాధుల చేత చచ్చిన మనలను యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని విలువ పెట్టి కొన్నాడు ప్రియులారా. ఆయన మన పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన పాపం నుండి మనల్ని విముక్తి చెందించి మనకు స్వాతంత్రులుగా చేశాడు ప్రియులారా. ఆ స్వాతంత్రం ఎక్కడ ఉంటుందో కూడా ఆ మాట కూడా బైబిల్లో రాయబడింది. ఆ మాటను కూడా చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. యేసుక్రీస్తు వారి రక్తం చేత పవిత్రపరచబడిన మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుతారు. అప్పుడు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడే స్వాతంత్రులు ఉంటారు అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదని గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం రాయబడింది ప్రియులారా. ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతు చేసుకోనక మనకు స్వాతంత్రం వచ్చింది కదా అని విచ్చలవిడిగా తిరగకుండా ఆ స్వాతంత్ర్యాన్ని దేవుని మాటలు చెప్పే ఇతరులకు చెప్పే వారుగా ఉంటారని ప్రియులారా, ఇతరులు చెప్తూ వారుగా ఉంటూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.